ఓం శాంతి. ఏప్రిల్ 13వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, బాబా 21 జన్మల కొరకు మీ హృదయాన్ని ఏ విధంగా ఆహ్లాదపరుస్తారంటే, ఇక మీరు మళ్ళీ హృదయాన్ని ఆహ్లాదపరుచుకునేందుకు ఉత్సవాలు, తిరునాళ్ళు మొదలైన వాటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ప్రశ్న: ఏ పిల్లలైతే ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అవుతారో వారి కొరకు ఏ గ్యారంటీ ఉంది? జవాబు: శ్రీమతముపై రాజధానిని స్థాపించడంలో సహాయకులుగా అయ్యే పిల్లల కొరకు ఏ గ్యారంటీ ఉందంటే, వారిని ఎప్పుడూ మృత్యువు కబళించదు. సత్యయుగ రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు. సహాయకులైన పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి ప్రైజ్ లభిస్తుందంటే, దాని ద్వారా 21 తరాల వరకు అమరులుగా అవుతారు. ఓం శాంతి. తయారు చేయబడిన సృష్టి చక్రము అనుసారంగా కల్పకృతము వలె శివ భగవాను వాచ. ఇప్పుడు పిల్లలకు తమ పరిచయమైతే లభించింది, అలాగే తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రినైతే తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు. నెంబరువారు పురుషార్థానుసారంగా కొందరు బాగా తెలుసుకుంటారు, దానిని మళ్ళీ వారు అర్థం చేయించగలుగుతారు కూడా. కొందరు సగం తెలుసుకుంటారు, కొందరు తక్కువ తెలుసుకుంటారు. యుద్ధంలో కూడా కొందరు కమాండర్ ఇన్ చీఫ్గా, కొందరు కెప్టెన్గా, మరికొందరు మరేదో అవుతారు. రాజ్యమాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, మరికొందరు పేద ప్రజలు నెంబరు వారుగా ఉన్నారు. తప్పకుండా స్వయం మనమే శ్రీమతం ఆధారంగా సృష్టిపై శ్రేష్ఠ రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఎవరెవరు ఎంతెంతగా కృషి చేస్తారో అంతంతగా తండ్రి నుండి ప్రైజ్ లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలు ఇచ్చే వారికి కూడా ప్రైజు లభిస్తుంది. పిల్లలైన మీకు కూడా ప్రైజ్ లభిస్తుంది. మీకు లభించేది వారికి లభించదు. వారికి ప్రతిదీ అల్పకాలము కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతముపై మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అది కూడా 21 జన్మలు, 21 తరాల కొరకు గ్యారంటీ ఉంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యువు కబళించదు. మనం ఈ విధంగా ఎక్కడైతే మన స్మృతి చిహ్నాలు ఉన్నాయో అక్కడకు వచ్చి కూర్చుంటామని మనస్సులోనూ చిత్తములోనూ లేదని కూడా మీకు తెలుసు. ఇక్కడ 5000 సంవత్సరాల క్రితం కూడా సేవ చేశారు. ఇక్కడ దిల్వాడా మందిరము, అచల్ ఘర్, గురు శిఖర్ ఉన్నాయి. సద్గురువు కూడా మీకు ఉన్నతోన్నతమైన వారు లభించారు. వారి స్మృతి చిహ్నము అలా తయారు చేయబడి ఉంది. అచల్ ఘర్ రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. మీరు మీ పురుషార్థము ద్వారా ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. ఇది అద్భుతమైన మీ జడ స్మృతి చిహ్నము. అక్కడికే మళ్ళీ మీరు చైతన్యంగా వచ్చి కూర్చున్నారు. ఇదంతా ఆత్మిక కార్య వ్యవహారము. ఇది కల్పపూర్వము నడిచింది. దీని పూర్తి స్మృతిచిహ్నము ఇక్కడ ఉంది.
ఇది నెంబర్ 1 స్మృతి చిహ్నము. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే వారిలో ఎంతో సంతోషము, కళ వస్తుంది. ఫర్నిచర్ను, వస్త్రధారణను ఎంత బాగా ఉంచుకుంటారు. మీరైతే విశ్వాధిపతులుగా అవుతారు. మీతో ఎవ్వరూ పోల్చుకోలేరు. ఇది కూడా స్కూల్. చదివించే వారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవానువాచ భక్తి మార్గంలో ఎవరినైతే తలుచుకుంటారో, పూజిస్తారో వారి గురించి ఏమీ తెలియదు. తండ్రే సన్ముఖంగా వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఈ స్మృతి చిహ్నాలన్నీ మీ చివరిలోని అవస్థకు చెందినవే. ఇప్పుడింకా రిజల్టు వెలువడలేదు. ఎప్పుడైతే మీ అవస్థ సంపూర్ణతకు చేరుకుంటుందో అప్పుడు ఆ అవస్థకు చెందిన స్మృతి చిహ్నాలు మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. రక్షాబంధనము యొక్క స్మృతి చిహ్నము ఉంటుంది కదా. ఎప్పుడైతే పూర్తిగా పక్కా రాఖీ కట్టుకొని మనం మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామో అప్పుడిక స్మృతి చిహ్నాలను జరుపుకోరు. ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల యొక్క అర్థాన్ని వివరించారు. ఓం యొక్క అర్థాన్ని వివరించారు. ఓం యొక్క అర్థము అంత పెద్దదేమీ కాదు. ఓం అంటే అర్థము నేనాత్మను, ఇది నా శరీరము. అజ్ఞాన కాలంలో కూడా మీరు దేహాభిమానంలో ఉంటారు. కావున స్వయాన్ని శరీరంగా భావిస్తారు. రోజురోజుకు భక్తి మార్గం కిందకు దిగజారిపోతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతోప్రధానంగా ఉండేది. అప్పుడు ఒక్క సత్యమైన శివబాబానే స్మృతి చేసేవారు. అప్పుడు కూడా చాలా కొద్ది మందే ఉండేవారు. రోజురోజుకు వృద్ధి ఎంతగానో జరగనున్నది. విదేశాలలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తే వారికి కానుక లభిస్తుంది. కానీ తండ్రి కామం మహాశత్రువని అంటారు. సృష్టి ఇప్పటికే ఎంతో వృద్ధి చెందింది. ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను ఇప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. సత్యయుగంలో భక్తి యొక్క నామరూపాలు లేవు. ఇప్పుడైతే ఎంత ఆర్భాటముంది. ఉత్సవాలు, తిరునాళ్ళు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అక్కడకు మనుషులు వెళ్ళి హృదయాన్ని ఆహ్లాదపరుచుకుంటారు. మీ హృదయాన్నైతే తండ్రి వచ్చి 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తారు. తద్వారా మీరెల్లప్పుడూ ఆహ్లాదభరితంగా ఉంటారు. మీకు ఎప్పుడు మేళాలు మొదలైన వాటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు. మనుషులు ఎక్కడికైనా సుఖము కొరకే వెళ్తారు. మీకు ఎక్కడ పర్వతాలపైకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనుషులు ఎలా మరణిస్తారు. మనుషులకు సత్యయుగము, కలియుగము, స్వర్గము, నరకము గురించి కూడా తెలీదు. పిల్లలైన మీకైతే పూర్తి జ్ఞానమంతా లభించింది. పిల్లలైన మీరు నాతో పాటే ఉండాలని తండ్రి అనరు. మీరు ఇళ్ళు వాకిళ్లను కూడా సంభాళించుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే అప్పుడు పిల్లలు వేరైపోతారు.
అయినా కూడా మీరు తండ్రి సాంగత్యంలో ఇక్కడ ఉండలేరు. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో, కొందరు రజో, కొందరు తమో అవస్థలో కూడా ఉన్నారు. అందరూ కలిసి ఉండలేరు. ఇక్కడ రాజధాని తయారవుతోంది. ఎవరు ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడమే. తండ్రి స్వయంగా కూర్చుని డ్రిల్లును నేర్పిస్తారు. ఇది డెడ్ సైలెన్స్. మీరు ఇక్కడేదైతే చూస్తారో దానిని చూడకూడదు. దేహసహితంగా అన్నింటినీ త్యాగం చెయ్యాలి. మీరు ఏం చూస్తారు? ఒకటేమో మీ ఇంటిని గురించి మరియు చదువు అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సత్యయుగ రాజ్యం గురించి కూడా మీకే తెలుసు. ఎప్పుడైతే సత్యయుగం ఉండేదో అప్పుడు త్రేత లేదు. త్రేత ఉన్నప్పుడు ద్వాపరము లేదు. ద్వాపరమున్నప్పుడు కలియుగము లేదు. ఇప్పుడు కలియుగము కూడా ఉంది, సంగమయుగము కూడా ఉంది. మీరు పాత ప్రపంచంలో కూర్చున్నా కానీ బుద్ధి ద్వారా మేము సంగమయుగ వాసులమని భావిస్తారు. సంగమయుగమని దేనినంటారు? అది కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ మాసము, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగములోనే ఉంటుంది. పురుషోత్తములుగా అయ్యే ఘడియ కూడా ఈ పురుషోత్తమ యుగములోనే ఉంది. ఇది చాలా చిన్నని లీప్ యుగము. మీరు పిల్లి మొగ్గల ఆటను ఆడతారు. అలా ఆడుతూ మీరు స్వర్గములోకి వెళ్తారు. సాధువులు లేక ఇతరులు ఎలా పిల్లి మొగ్గలు వేస్తూ యాత్రలకు వెళ్తారో బాబా చూశారు. ఎంతో కష్టపడతారు. ఇప్పుడిక్కడ ఎటువంటి కష్టమూ లేదు. ఇవి యోగ బలానికి సంబంధించిన విషయాలు. స్మృతి యాత్ర పిల్లలైన మీకు కష్టమనిపిస్తోందా ఏమిటి? అది విని భయపడకుండా ఉండేందుకని చాలా సహజమైన పేరును పెట్టారు. బాబా మేము యోగంలో ఉండలేమని అంటారు. బాబా అప్పుడు తేలిక చేస్తారు. ఇది తండ్రి స్మృతి. స్మృతి అంటే అన్ని వస్తువులను స్మృతి చేయడం జరుగుతుంది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పిల్లలు కదా. వీరు మీ తండ్రి కూడా అలాగే ప్రియుడు కూడా. ప్రేయసులందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రి అన్న ఒక్క పదమైనా సరిపోతుంది. భక్తి మార్గములో మీరు మిత్ర సంబంధీకులను స్మృతి చేస్తారు. అయినా కానీ ఓ ప్రభు, ఓ ఈశ్వర అని తప్పకుండా అంటారు. కానీ కేవలం వారు ఎవరన్నది తెలీదు. ఆత్మల తండ్రి అయితే పరమాత్మ, ఈ శారీరక తండ్రి అయితే దేహధారి. ఆత్మల తండ్రి అశరీరి. వారెప్పుడూ పునర్జన్మలలోకి రారు. మిగిలిన వారంతా పునర్జన్మలలోకి వస్తారు. అందుకే తండ్రినే స్మృతి చేస్తారు. తప్పకుండా వారు ఎప్పుడో సుఖాన్ని ఇచ్చారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. కానీ వారి నామరూప దేశ కాలాల గురించి తెలియదు. ఎంతమంది మనుషులో అన్ని విషయాలు ఉన్నాయి. అనేక మతాలు ఏర్పడ్డాయి. తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు.
వారు ఈశ్వరుడు, శాంతినిచ్చేవారు. ఎంతగా వారి నుండి సుఖము లభిస్తుంది. ఒక్క గీతను వినిపించి పతితులను పావనంగా తయారు చేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా. మనుషులు కల్పమాయువును లక్షల సంవత్సరాలని అనేశారు. అలాగైతే లెక్కలేనంత మంది మనుషులైపోతారు. ఎంత పొరపాటు చేశారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇది తరువాత కనుమరుగైపోతుంది. చిత్రాలైతే ఉన్నాయి, వాటికి పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ స్వయాన్ని దేవతా ధర్మానికి చెందిన వారిగా భావించరు. ఎవరు ఎవరి పూజను చేస్తారో వారు ఆ ధర్మానికి చెందిన వారే కదా. తాము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని, వారి వంశావళికి చెందిన వారమని అర్థం చేసుకోలేరు. ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, మీరు పావనంగా ఉండేవారు, మళ్ళీ తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పావన సతోప్రధానులుగా అవ్వాలి. మరి గంగా స్నానాల ద్వారా అలా అవుతారా? పతిత పావనుడైతే ఒక్క తండ్రే. వారెప్పుడైతే వచ్చి దారిని తెలియజేస్తారో అప్పుడే పావనులుగా అవుతారు. వారిని పిలుస్తూ ఉంటారు, కానీ వారి గురించేమీ తెలీదు. ఆత్మ ఇంద్రియాల ద్వారా, ఓ పతిత పావన బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని పిలుస్తుంది. అందరూ పతితులుగా ఉన్నారు, కామచితిపై కాలుతూ ఉంటారు. ఈ ఆటయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. దీనిని తండ్రి సంగమయుగములోనే అర్థం చేయిస్తారు. సత్యయుగములో ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా తిరిగి వెళ్ళిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇది ఇంకెవ్వరికీ తెలీదు. ఈ రచన ఆది మధ్యాంతాలు ఏమిటి, దీని కాలపరిమితి ఎంత, ఇది మీకే తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీకు కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైనా పొరపాటు చేస్తే వీరు తక్కువగా చదువుకున్నారన్నది వారి రిజిస్టర్ ద్వారా కనిపిస్తుంది. క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర. దీని గురించి ఇంకెవ్వరికీ తెలీదు. అన్నింటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటానని ఆత్మ తన నోటితో అంటుంది. ఈ విషయాలన్నింటినీ ఈ బ్రహ్మబాబా అర్థం చేయించరు. వీటిని జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ ఈ రథములో కూర్చొని వినిపిస్తారు. గౌముఖము అని అంటారు. ఆ మందిరము కూడా ఇక్కడే, మీరు కూర్చున్న చోటనే తయారు చేయబడి ఉంది. ఏ విధంగా మీ మెట్లున్నాయో అలాగే అక్కడ కూడా మెట్లున్నాయి. మీకు పైకి ఎక్కడంలో అలసట కలగదు. మీరు ఇక్కడికి తండ్రి ద్వారా చదువుకొని రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చారు. అక్కడైతే వ్యాపార వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. శాంతిగా వినలేరు కూడా.
ఎవరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న సంకల్పం నడుస్తూ ఉంటుంది. ఎంత చింత ఉంటుంది. ఇక్కడైతే ఏ చింత ఉండదు. హాస్టల్లో ఉన్నట్లుగా ఉంటారు. ఇక్కడ ఇది ఈశ్వరీయ పరివారము. శాంతిధామములో సోదరులే ఉంటారు. ఇక్కడ సోదరీ సోదరులుగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత్రను అభినయించాలి. కావున సోదరీ సోదరులు కావాలి. సత్యయుగములో కూడా మీరే పరస్పరం సోదరీ సోదరులుగా ఉండేవారు. దానినే అద్వైత రాజధాని అని అంటారు. అక్కడ కొట్లాటలు గొడవలు ఏమీ ఉండవు. పిల్లలైన మీకు మేము 84 జన్మలను తీసుకుంటామని పూర్తి జ్ఞానం లభించింది. ఎవరైతే ఎక్కువ భక్తిని చేశారో వారి లెక్కలను కూడా తండ్రి తెలియజేశారు. మీరే శివుని యొక్క అవ్యభిచారి భక్తిని చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. అదంతా భక్తి. జ్ఞానమైతే ఒకటే ఉంటుంది. మనల్ని శివబాబా చదివిస్తారని మీకు తెలుసు. ఈ బ్రహ్మకైతే ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉండేవారో వారు ఈ సమయంలో ఇలా అయ్యారు. మళ్ళీ యజమానిగా అవుతారు. తతత్వం. ఒక్కరే యజమానిగా అవ్వరు కదా. మీరు కూడా పురుషార్థము చేస్తారు. ఇది అనంతమైన స్కూల్. దీని శాఖలు ఎన్నో ఉంటాయి. వీధి వీధిలోనూ ఇంటింటిలోనూ ఇవి తయారవుతాయి. మేము మా ఇంట్లో చిత్రాలు పెట్టుకున్నాము. మిత్ర సంబంధీకులు మొదలైన వారు వస్తే వారికి అర్థం చేయిస్తామని అంటారు. ఎవరైతే ఈ వృక్షానికి చెందిన ఆకులు ఉంటారో వారు ఇక్కడకు వచ్చేస్తారు. వారి కళ్యాణము కొరకు మీరు చేస్తారు. చిత్రాలపై అర్థం చేయించడం సహజం అవుతుంది. శాస్త్రాలైతే లెక్కలేనన్ని చదివారు. ఇప్పుడు అన్నింటినీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి. వారే సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति बाप पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్లును చేసేందుకు ఇక్కడ ఏవైతే ఈ కళ్ళకు కనిపిస్తున్నాయో వాటిని చూడకూడదు. దేహసహితంగా బుద్ధి ద్వారా అన్నింటినీ త్యజించి తమ ఇల్లు మరియు రాజ్యం యొక్క స్మృతిలో ఉండాలి. 2వ పాయింట్. మీ క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ను ఉంచాలి. చదువులో ఏ విధమైన పొరపాటు చేయకూడదు. ఈ పురుషోత్తమ సంగమ యుగములో పురుషోత్తములుగా అవ్వాలి మరియు తయారు చేయాలి. వరదానము. సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండే హర్షిత ముఖ హర్షిత చిత్త భవ. వివరణ. ఎప్పుడైతే దేవీ దేవతామూర్తులను తయారు చేస్తారో అందులో ముఖాలను సదా హర్షితంగా చూపిస్తారు. ఈ సమయంలోని హర్షితముఖులుగా ఉండటాన్నే స్మృతి చిహ్న చిత్రాలలో కూడా చూపిస్తారు. హర్షిత ముఖము అనగా సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉండటము. ఎవరైతే నిండుగా ఉంటారో వారే హర్షితంగా ఉండగలరు.
ఒకవేళ ఏ విధమైన అప్రాప్తి ఉన్నా సరే హర్షితంగా ఉండరు. హర్షితంగా ఉండేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా బయటకు నవ్వుతారు కానీ హృదయపూర్వకంగా కాదు. మీరైతే హృదయపూర్వకంగా చిరునవ్వుతో ఉంటారు. ఎందుకంటే మీరు సర్వప్రాప్తులతో నిండుగా హర్షిత చిత్తులుగా ఉంటారు. స్లోగన్: పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి. ఓం శాంతి.